బాపులపాడు మండలం తిప్పన్నగుంటకు చెందిన మాజీ పీఎస్పీఎస్ అధ్యక్షులు టీడీపీ నాయకులు మాదాల శ్రీనివాసరావు ఆరువలను గ్రామంలో ఎరువుల షాపు నిర్వహిస్తున్నారు. ఈ ఎరువుల షాపును అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ఆక్రమించుకొని తనను వైసీపీలోకి రావాలని బలవంతం చేశారని, ఎంతకి పార్టీ మారనని చెప్పడంతో ఆస్తులపై దాడి చేసి ధ్వంసం చేశారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సుమారు ₹1 కోటి వరకు నష్టం వాటిల్లిందని, అప్పట్లో పోలీసులను ఆశ్రయించిన న్యాయం జరగలేదు. అప్పటి రెవెన్యూ సిబ్బంది స్థానిక ఎంఆర్ఓ పోలీసులను అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే వంశీ దౌర్జన్యానికి పాల్పడ్డారని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఇటీవల మళ్లీ పోలీసులకు ఆశ్రయించగా కేసులు నమోదు చేయడం జరిగిందని శ్రీనివాసరావు చెప్పారు. మొత్తం కలిపి ₹1 కోటి నష్టం చేశారు. కేవలం వారితో పాటు పార్టీ మారినందుకు, వారి మాట విన్నందుకు ఈ చర్య చేశారు. ఇది హేయమైన చర్య, అమానుషమైన చర్య. వాళ్ళు చూపించిన సాకు ఏంటంటే ఇది కరెక్ట్గా లేదు, ల్యాండ్ పేపర్ అని చెప్పారు. అట్లాగే అటు కరెక్ట్గా ఉంది, ఇటు కరెక్ట్గా ఉంది, మధ్యలో కరెక్ట్గా లేకపోవడం అనేది శోచనీయమైన విషయం. దీన్ని పరిగణలో తీసుకుని మేము అప్పుడే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. వారు యాక్షన్ తీసుకుందాం, గవర్నమెంట్ మారంగానే యాక్షన్ తీసుకుందాం అన్నారు. అట్లాగే మాకు తెలిసిన సమాచారం మేరకు నిన్న కంప్లైంట్ కట్టడం జరిగింది. వారి మీద కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని, మాదల శ్రీని గారికి న్యాయం చేయాలి. అట్లాగే మా పార్టీలో నష్టపోయిన మాదల శ్రీనివాసరావు గారికి బాగా న్యాయం చేయాలని, ఇట్లాంటి చర్యలు రాజకీయాల్లో ఇట్లాంటి దౌర్భాగ్యమైన చర్యలని తీవ్రంగా ఖండిస్తూ, అప్పుడు పోలీసులు మాకు అసలు దగ్గరికి కూడా రాని వాళ్ళు షాప్ దగ్గర మా కంప్లైంట్ పట్టించుకోలేదు, రెస్పాండ్ అవ్వాలి. మేము వెళ్ళాం కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. రీసెంట్ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అప్పుడు లోకేష్ గారిని కలిసి చేస్తే అప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన చూద్దామని చెప్పారు ఆయన. ఇప్పుడు దానికి